ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. 100% మంచి ఉన్నది అని ఎవ్వడిని చెప్పలేము, 100% చెడ్డవాడు అని ఎవ్వడిని చెప్పలేము. మంచి చెడు ప్రతి వాళ్ళలో ఉండనే ఉంటాయి. అందులో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే వాడిలో ఉండే మంచి గుణాన్ని మాత్రం మనం చూడాలి. వాడిలో ఉండేటటువంటి అవగుణాన్ని మనం చూడకూడదు. దానివల్ల మనకు ప్రయోజనం లేదు. సత్పురుషులు అలా ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి ఇంకోళ్ళలో ఉండే మంచినే చూస్తారు. దానికి ఈశ్వరుణ్ణి ఉదాహరణగా చెబుతారు. ఈశ్వరుడు ఏం చేశాడు అని అంటే ఆ పాల సముద్రాన్ని మథనం చేసే సమయంలో చంద్రుడు వచ్చాడు, హాలాహల విషము వచ్చింది. చంద్రుణ్ణేమో నెత్తిన పెట్టుకున్నాడు అందరికీ కనపడేట్టు. హాలాహల విషయాన్ని ఇక్కడనే ఆపేశాడు, ఎవ్వడికి అది బయటికి రాకుండా చేశాడు. దానికి అర్థమేమిటి? చెడును మనం బయటికి రానివ్వకూడదు, మంచిని మాత్రం బయటికి బహిర్గతం చెయ్యాలి.